హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు హియరింగ్ ఉందని చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు ఈ రోస్టర్ పాయింట్స్ కేసులో ఏమీ పురోగతి లేదండి. ఈరోజు వాదనలు వినిపించాల్సిన లాయర్ గారు ఎవరైతే ఉన్నారో వారు కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల సో ఈ కేసు ఈరోజు హియరింగ్ అయితే జరగలేదండి. కోర్టు సమయానికి ఆయన రాకపోవడం వల్ల సో ఈరోజు హియరింగ్ జరగకుండా ఆగిపోయింది. సో ఇలా కేసు అనేది వాయిదా పడడం జరుగుతూ ఉంటే సో కేసు ఎప్పటికీ కొలిక్కి వస్తుంది అనేది తెలియట్లేదు. మనకి మే 12 నుంచి కోర్టుకు సెలవులు రాబోతున్నాయి. మే 12 నుంచి అరౌండ్ జూన్ 10th ఆర్ 12th వరకు సో కోర్టుకు సెలవులు వస్తాయి. సో ఈ మే 12 లోపలనే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఇంకా మిగతా లాయర్లు కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. ఆ వాదనలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ జీఏడీ తరపున ఉన్న లాయర్స్ అలాగే ఏపీపీఎస్సీ నుంచి మనకి అడ్వకేట్ జనరల్ గారు వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందండి. సో ఈ 12th లోపల ఈ కేసులో పురోగతి వస్తే బాగుంటుంది. సో వాదనలు అనేవి త్వరగా కంప్లీట్ అయిపోతే మే 12th లోపలే ఒక కంక్లూజన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఈ కేసు ఎప్పుడు హియరింగ్కి వస్తుంది అనుకుంటే సో రేపు పిటిషనర్ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జడ్జి గారికి రిక్వెస్ట్ చేస్తే జడ్జి గారు సో ఆ డేటు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎప్పుడు ఏ టైంకి అని చెప్పేసి దాన్ని బట్టి సో కేసు హియరింగ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా ఈ కేసు ఈరోజు వాదనలు జరగకుండానే ఆగిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో చూద్దాం రేపు ఏమైనా జడ్జి గారు సో వాదనలు వినిపించే అవకాశం రేపే ఇస్తే రేపు కేసు జరుగుతుంది. లేదంటే జడ్జి గారు డేట్ ఎప్పుడు ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఓకే, సో ఇదండి ఈరోజు అప్డేట్ అండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా రీసెంట్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.